సంవత్సరంలో ఒక రాత్రి ఉంటుంది. చీకటి గాఢంగా పరుచుకుంటుంది. ప్రపంచం మౌనంగా మారుతుంది. ఆ రాత్రి మహాశివరాత్రి. ఆకాశంలో సన్నని చందమామ, గాలిలో ఓం నమఃశివాయ మంత్రధ్వని, దీపాల వెలుగుతో ప్రకాశించే దేవాలయాలు. అయితే దూరంగా హిమాలయ శిఖరాలపై కైలాసంలో పరమశివుడు లోతైన ధ్యానంలో కూర్చున్నారు. జటాజూటంలో గంగమ్మ నెమ్మదిగా ప్రవహిస్తోంది. తలపై అర్ధచంద్రుడు ప్రకాశిస్తున్నాడు. కంఠంలో నాగు ప్రశాంతంగా విశ్రాంతి తీసుకుంటోంది. శివుని ముఖంలో అపారమైన శాంతి. ప్రపంచం మొత్తం ఆయన ధ్యాన నిశ్శబ్దంలో లీనమై ఉంది. అదే సమయంలో ఒక చిన్న గ్రామంలో ఒక సాధారణ వేటగాడు. ఆ రోజతనికి వేట దొరకలేదు. ఆకలితో అలసటతో అడవిలోనే రాత్రి గడపాల్సి వచ్చింది. భయంతో ఒక చెట్టు ఎక్కి కూర్చున్నాడు. అది బిల్వ చెట్టు అని అతనికి తెలియదు. ఆ చెట్టు కింద శివలింగం ఉందని కూడా తెలియదు. నిద్ర రాకుండా ఉండటానికి చెట్టు ఆకులను ఒక్కొక్కటిగా తెంపి కింద పడేస్తున్నాడు. ఒక్క ఆకు, మరొక ఆకు, మరో ఆకు. ఆ బిల్వదళాలు కింద ఉన్న శివలింగంపై పడుతున్నాయి. తెలియకుండానే అతను బిల్వార్చన చేశాడు. తెలియకుండానే ఉపవాసం చేశాడు. తెలియకుండానే రాత్రంతా జాగారం చేశాడు. కన్నీళ్లు కారుస్తూ అతనిలా అన్నాడు, దేవుడా, నువ్వెవరో నాకు తెలియదు, కాని నా కుటుంబాన్ని కాపాడు. అదే క్షణం కైలాసంలో పరమశివుడు మెల్లగా కన్నులు తెరిచారు. ఆ దివ్య దృష్టి విశ్వాన్ని ప్రకాశింపచేసింది. హిమాలయాలు కాంతితో నిండిపోయాయి. పార్వతీదేవి మృదువుగా అడిగింది, స్వామీ, ఈ రాత్రి ఎందుకు మేల్కొన్నారు? శివుడు చిరునవ్వుతో పలికాడు, భక్తికి శాస్త్రాలు అవసరం లేదు. భక్తికి సంపద అవసరం లేదు. పవిత్రమైన హృదయం చాలు. వేటగాడి ప్రతి బిల్వదళం శివుని దృష్టిలో ఒక నక్షత్రంలా మెరిసింది. ఉషోదయం సమయం. వేటగాడు చెట్టు దిగగానే ఒక దివ్య కాంతి అతని ముందు ప్రత్యక్షమైంది. నీలకంఠుడు, త్రిశూలం చేతిలో, కరుణతో నిండిన నేత్రాలు. ఒక మృదువైన స్వరం వినిపించింది, నీ తెలియని భక్తి నన్ను చేరుకుంది. ఆ రోజునుంచి అతని జీవితంలో మార్పు వచ్చింది. కష్టాలు క్రమంగా తగ్గాయి. శాంతి అతని ఇంటిని నింపింది. మహాశివరాత్రి మనకు నేర్పేది ఒక్కటే, దేవుడు ఆడంబరాల్లో ఉండడు. దేవుడు ఆర్భాటాల్లో ఉండడు. దేవుడు పవిత్రమైన హృదయంలో ఉంటాడు. ఈ పవిత్ర రాత్రిలో మనసారా ఒక్కసారి జపించండి, ఓం నమఃశివాయ. శివుడు మీలోనే మేల్కొంటాడు. హరహర మహాదేవా.